Hello, friends. Very good morning. Happy Thursday to all of you. సో ఇవాళ ఎడిటోరియల్ ఈజ్ ఆన్ అల్గరిథమ్స్. ఈ మధ్యన మనం చూస్తూనే ఉన్నాం, చిన్న చిన్న పిల్లలు 4th క్లాస్, 5th క్లాస్, 3rd క్లాస్ పిల్లలు కూడా కోడింగ్ నేర్చుకుంటున్నారు. కోడింగ్ నేర్చుకోవాలి, కోడింగ్ నేర్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఫేస్బుక్లో, యూట్యూబ్లో అన్నింటిలోనే యాడ్స్ విపరీతంగా మనం చూస్తున్నాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా కోడింగ్ అనేది ఒక మస్ట్ అండ్ షుడ్ స్కిల్, ప్రతి వాళ్ళు చిన్న వయసులో నేర్చుకోవాలి అని చెప్పారు అని ఒక రకమైన ప్రచారం కూడా జరుగుతుంది. అయితే అందులో నిజానిజాలంతా, నిజంగానే పిల్లలకి చిన్న వయసు నుంచి కోడింగ్ అనేది అవసరమా, లేకపోతే ఎటువంటి స్కిల్స్ వాళ్ళకి చిన్న వయసులో ఉండాలి అని చెబుతూ వీళ్ళిద్దరు ప్రొఫెసర్స్ అరుణ్ కుమార్ అండ్ సుభాషిష్ బెనర్జీ అనే ప్రొఫెసర్స్, ఇద్దరు ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ప్రొఫెసర్స్, వాళ్ళు ఈ ఆర్టికల్ రాశారు. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ ఎవ్రీ పేరెంట్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈస్ వాచింగ్ టుడేస్ ఎకానమీ. మన పరిస్థితిని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలంటే ఇట్లాంటి ఆర్టికల్స్ మనం చదవాలి. అయితే బట్ వాట్ ఈజ్ అల్గరిథం? అసలు అల్గరిథం అంటే అర్థం ఏంటి? బిఫోర్ దట్ ఈ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. మా ప్రశాంతి మేడం పేరు. సో మన కోర్సెస్ ఏవి జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ, లేదా ఎకానమీ ఇన్ఫినిటీ, లేదా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, లేదా ఎనీ సబ్జెక్ట్, బ్యాంక్ ఇన్ఫినిటీ, బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, ఏ కోర్స్ అన్నా జాయిన్ అవ్వచ్చు మీరు ఈ నెంబర్కి కాల్ చేసి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ మంత్ 25th అక్టోబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. 25th అక్టోబర్ లోపు జాయిన్ అయితే మీరు 5,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. 5,000 పర్ మంత్. ఇది 45,000 ఫీజు, నెలకి 5,000 కొట్టి జాయిన్ కావచ్చు. అలాగే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 2,000 రూపీస్, బ్యాంక్ ఎస్ఎస్సి ఇవన్నీ కూడా 7,000 అలా ఉంటాయి. వీటిలో ఏ కోర్స్ జాయిన్ అయినా సరే మీరు 2,000 పర్ మంత్ కట్టి జాయిన్ అవ్వచ్చు. ఇంగ్లీష్కి ఫీజే 2,000 కాబట్టి ఇంకా ఫర్దర్ ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వట్లేదు. 25th అక్టోబర్ లోపు మాత్రమే, దసరా లోపు. మీకు ఫీజు వివరాలన్నీ మీకు తెలిసినాయి. ఇంకా డౌట్ ఉంటే ఒకసారి నెంబర్కి కాల్ చేయండి. ఎకానమీకి మాత్రం ఫీజు పెరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి 8,000 అయిపోతుంది. ప్రెసెంట్ 7,000 ఉంది. 7,000 ఉన్నప్పుడే మీరు జాయిన్ అయితే మీకు ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ ఉంటుంది, 7,000 ఉంటుంది. నెక్స్ట్ మంత్ 1st నవంబర్ నుంచి 8,000 అవుతుంది, దట్ టు వితౌట్ ఎనీ ఇన్స్టాల్మెంట్స్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఎకానమీ. మిగిలిన సబ్జెక్ట్స్కి ఫీజు పెంచట్లేదు, ఎకానమీకి మాత్రమే పెంచుతున్నాం. ఓకే. అసలు అల్గరిథం అంటే అర్థం ఏంటి? అల్గరిథంని సింపుల్గా మనం డిఫైన్ చేయాలంటే, ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని, ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఫాలో అయ్యే స్టెప్స్ని అల్గరిథం అంటాం. సింపుల్, అంతకంటే బ్రాడర్ డెఫినేషన్ ఏమీ లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను వాట్ ఈజ్ అన్ అల్గరిథం అని. ఇప్పుడు ఎల్సిఎం కట్టడం ఎలా అని మనం ఒక ప్రాబ్లంగా తీసుకున్నాం అనుకోండి. హౌ టు ఫైండ్ ఎల్సిఎం అనేది ప్రాబ్లం అనుకుంటే, లెట్స్ టేక్ 2 నెంబర్స్. లెట్స్ టేక్ 2 నెంబర్స్ 12 అండ్ 20, 18 తీసుకోండి. సో 2 రకాలుగా మనం ఎల్సిఎం కట్టొచ్చు. ఇప్పుడు ఎల్సిఎం అంటే అర్థం ఏంటి? ఎం అంటే మల్టిపుల్, సి అంటే కామన్, ఎల్ అంటే లీస్ట్. అంటే ఫస్ట్ మల్టిపుల్స్ తీసుకోవాలి, వాటిలో కామన్ మల్టిపుల్స్ తీసుకోవాలి, అందులో లీస్ట్ ఏదో చూడాలి, అంతే కదా. ఆ డెఫినేషన్ పరంగా మనం తీసుకుంటే 12 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 12, 24, 36, రైట్, 48, 60, 72. 18 మల్టిపుల్స్ ఏంటి? 36, 54, 72. కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి చూడండి. 36 ఒక కామన్ మల్టిపుల్, 72 అనదర్ కామన్ మల్టిపుల్. సో ఫస్ట్ మల్టిపుల్స్ రాసాము, తర్వాత కామన్ మల్టిపుల్స్ ఐడెంటిఫై చేసాము, తర్వాత అందులో లీస్ట్ ఏది? 36. సో ఎల్సిఎం ఎంత అంటే 36 అని చెప్తాం. 12కి 18కి ఎల్సిఎం ఎంత అంటే 36. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ఫైండింగ్ ఎల్సిఎం. ఒక రకంగా మనం ఎల్సిఎం కట్టడం. ఇంకొక వే ఏంటి అంటే, తర్వాత ఇంకా ఫాస్ట్గా కట్టే విధానాలు కొన్ని కనుక్కున్నారు. అందులో ఎలా ఉన్నాయి చూడండి. 12, 18 వీటిని ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసుకుంటే 12ని ఎలా రాయొచ్చు? వీ కెన్ రైట్ ఇట్ లైక్ 2 స్క్వేర్ ఇంటూ 3. అంటే అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద మనం రాస్తున్నాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది ప్రధాన సంఖ్యలు, వాటిల్లో రాసుకోవడం అన్నమాట. 18 రాయాలంటే ఎలా రాస్తాం? 2 ఇంటూ 3 స్క్వేర్, అంతే కదా. 9 2s, ఇది 4 3s. ఇప్పుడు వీటికి ఎల్సిఎం ఎంత అని అడిగితే ఎలా చెప్తాం? ఫస్ట్ చూడండి, ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే మల్టిపుల్ అంటే అర్థం ఏంటి? ఈ రెండింటితోని ఆ నెంబర్ తెగుతుంది, అంతే కదా. మల్టిపుల్ అంటే దీంతో 2s 3s 4s కదా మల్టిపుల్స్. అంటే ఆ నెంబర్ అనేది ఈ రెండింటితోని తెగాలి, డివైడ్ అవ్వాలి. 12 తోని డివైడ్ అవ్వాలి, 18 తోని డివైడ్ అవ్వాలి. అలా డివైడ్ అయ్యే నెంబర్స్లో లీస్ట్ ఏది అనేది మనం చూసుకోవాలి. మరి 12 తో డివైడ్ అయ్యాలంటే అర్థం ఏంటి? 12 యొక్క ఫ్యాక్టర్స్తో కూడా డివైడ్ అవ్వాలి కదా. అలాగే 18తో డివైడ్ అవ్వాలంటే అర్థం ఏంటి? 18 యొక్క ఫ్యాక్టర్స్తో కూడా డివైడ్ అవ్వాలి కదా. ఇప్పుడు రెండింటిలోనూ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, 2 సార్లు రాయాల్సిన పని లేదు కదా. ఇప్పుడు రెండింటిలోనూ 2 కనిపిస్తుంది మనకి.
లాజిక్ చెప్తున్నాను, 2 కనిపిస్తుంది. ఇప్పుడు ఓన్లీ 2తో డివైడ్ అయితే సరిపోతుందా? 2 స్క్వేర్తో కూడా డివైడ్ అవ్వాలా? 2 స్క్వేర్తో అవ్వాలి. ఎందుకంటే 2తో డివైడ్ అయిన ప్రతిదీ 2 స్క్వేర్తో డివైడ్ అవ్వదు. కానీ 2 స్క్వేర్తో డివైడ్ అయ్యే ప్రతిదీ 2తో డివైడ్ అవుతుంది. కాబట్టి 2 స్క్వేర్ అనేది మీ ఎల్సిఎంలో ఉండాలి. అలాగే ఇక్కడ 3 స్క్వేర్ ఉన్నాయి. 3తో డివైడ్ అయ్యే ప్రతిదీ 3 స్క్వేర్తో డివైడ్ అవ్వాలని రూల్ లేదు. ఇప్పుడు 6 ఉంది, 3తో డివైడ్ అవుతుంది. 3 స్క్వేర్తో డివైడ్ అవుతుందా? అవ్వదు. కానీ 3 స్క్వేర్తో డివైడ్ అయ్యే ప్రతిదీ 3తో అవుతుంది. కాబట్టి 3 స్క్వేర్ కూడా మీకు ఉండాలి. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఎంత? 4 ఇంటూ 9 36. అగైన్ వీ గాట్ దిస్. అంటే నేను దాని వెనకాల ఉన్న లాజిక్ కూడా చెబుతూ మీకు ఇది ఎలా వచ్చిందో చెప్పాను. సో దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ ఫైండింగ్ ఎల్సిఎం. ఇది కూడా అల్గోరిథమే. ఇది కూడా అల్గోరిథమే. అంటే ఈ స్టెప్ వైజ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అల్గోరిథమ్స్ కింద మనం తీసుకుంటాం. రైట్. సో ఇది మీకు అంటే అల్గోరిథం అంటే ఏంటో చెప్పడం కోసం చెప్పాను. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఫాలో అయ్యే స్టెప్స్‌నే అల్గోరిథం అంటాము. ఇట్ నీడ్ నాట్ బి ఓన్లీ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. ఇప్పుడు మీకు సార్ దెన్ వాట్ ఈస్ కోడింగ్ అని అడుగుతారు. కోడింగ్ అనేది వన్ వే ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్. ఇప్పుడు మనం ఇచ్చిన అల్గోరిథంని ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, ఒక కంప్యూటర్లో ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తే దాన్ని కోడింగ్ అంటాం. మీకు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. కోడింగ్కి అల్గోరిథంకి డిఫరెన్స్ మనకు అర్థమైతే ఎడిటోరియల్ అర్థమవుతుంది. లేకపోతే ఎడిటోరియల్ అనేది క్లమ్జీగా ఉంటుంది. ఇప్పుడు అందరికీ అంటే ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళందరికీ బాగా ఇష్టమైన డిష్ ఏంటంటే చికెన్ బిర్యానీ. సో చికెన్ బిర్యానీ అందరికీ బాగా ఇష్టం కదా. సో చికెన్ బిర్యానీ తయారు చేయాలి అంటే మనకి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 ఇలా 5 స్టెప్స్ ఉన్నాయనుకోండి. ఓకే. ఇంగ్రీడియెంట్స్ అన్నీ తెచ్చుకోవడం, మ్యారినేట్ చేయడం. నేను ఎక్సైట్ అయిపోతున్నాను. అది ఇంకో రోజు చెప్తారండి చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలనేది. ఐ డూ వన్ కుకింగ్ వీడియో. సో అది పక్కన పెట్టేసి స్టెప్స్ అన్నీ కూడా మనం నీట్‌గా రాసుకొని ఫాలో అయ్యాక ఫైనల్‌గా మనకొచ్చే అవుట్‌పుట్ ఏంటి? చికెన్ బిర్యానీ. అయితే ఈ చికెన్ బిర్యానీ తయారు చేయడం అనేది మట్టి కుండలో చేయొచ్చు. అంటే మనకి వుడెన్ ఎర్తన్ పాట్స్ ఉంటాయి కదా! వాటిపైన మట్టి కుండలో చేయొచ్చు. కర్రల పొయ్యి మీద చేయొచ్చు. ఇండక్షన్ స్టవ్ పైన చేయొచ్చు. ప్రెషర్ కుక్కర్‌లో చేయొచ్చు. ఇంకా ఏవైనా అడ్వాన్స్‌డ్ వెసెల్స్ ఉంటే ఆ వెసెల్స్‌లో కూడా చేయొచ్చు. సో చికెన్ బిర్యానీ అనేది మనం మల్టిపుల్ వేస్‌లో అంటే మల్టిపుల్ మార్గాల్లో చేయొచ్చు. ప్రొసీజర్ ఇలాగే ఉంటుంది. ప్రొసీజర్ రిమైన్స్ సేమ్. దిస్ ప్రొసీజర్ ఈస్ కాల్డ్ అల్గోరిథం. దిస్ డజంట్ చేంజ్. కానీ మనం చేసే విధానం ఇండక్షన్ స్టవ్‌లో చేస్తున్నామా? ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నామా? లేకపోతే ఇంకా ఏదైనా అడ్వాన్స్‌డ్ వెసెల్‌లో చేస్తున్నామా? ఇది డిఫరెంట్. అల్గోరిథం ఒకటే ఉంది. కానీ డిఫరెంట్ వేస్‌లో చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సి లాంగ్వేజ్. ఇది C++. ఇది మామూలుగా బుక్‌లో రాసుకున్న మెథడ్. ఇది ఇంకొక రకమైన మెథడ్. సో అల్గోరిథం సేమ్. ఈ అల్గోరిథంని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇప్పుడు ఈ వెసెల్ ఉందనుకోండి. ఈ వెసెల్ వాడడం కూడా మనకు తెలియాలి. బిర్యానీ తయారు చేయడం ఒకటే కాదు. ఈ వెసెల్‌లో ఏ బటన్ నొక్కాలి? ఏ బటన్ నొక్కితే ఏమవుతుంది? ఎంత వేడి పెడితే ఎలా అవుతుంది? అనేది మనకు తెలియకపోతే మళ్ళీ చేయలేం. ఈ వెసెల్ ఎలా వాడాలి అని తెలుసుకోవడమే సి లాంగ్వేజ్ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ నేర్చుకోవడం. ఈ వెసెల్ వాడి ఈ అల్గోరిథంని ప్రోగ్రామ్‌ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి కోడింగ్ వచ్చింది అని అర్థం. అంటే కోడింగ్ అనేది వన్ వే ఆఫ్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ బట్ ఇట్స్ నాట్ ది ఓన్లీ వే. ద మొమెంట్ యూ స్టార్ట్ లెర్నింగ్ కోడింగ్ ఏమవుతుందంటే ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి మన మైండ్ లింక్ అయిపోతుంది. ఇక్కడ ఈ సి అనే లాంగ్వేజ్ తీసుకున్నా లేదా C++ తీసుకున్నా మైండ్ అనేది దీనికి ట్యూన్ అయిపోతుంది అని ఆథర్ యొక్క వ్యూ. సో కోడింగ్ ఈజ్ వన్ వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ అన్ అల్గోరిథం బట్ ఇట్స్ నాట్ ది ఓన్లీ వే అని గుర్తుపెట్టుకోవాలి. సో చిల్డ్రన్‌కి కోడింగ్ స్కిల్ కంటే కూడా అల్గోరిథమిక్ స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దే షుడ్ నో హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్. న్యాచురల్‌గా ఫండమెంటల్‌గా ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలని తెలియాలి కానీ, ఆ ప్రాబ్లమ్‌ని ఈ మెథడ్‌లోనే సాల్వ్ చేయాలి అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ ఎలా సాల్వ్ చేయాలని తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనేది కోర్ ఫిలాసఫీ ఆఫ్ ద ఎడిటోరియల్. అంతే. నేను ఎడిటోరియల్ ఫిలాసఫీ మొత్తం చెప్పేసాను. సోల్ చెప్పేసాను. సమ్మరీ చెప్పేసాను. ఇప్పుడు లైన్ బై లైన్ చదువుతూ ఈ సమ్మరీకి మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. జనరల్‌గా ఫైనల్‌గా చెప్పాలి సమ్మరీ. కానీ నేను ముందే చెప్పేసాను. The NEP 2020 must take a larger view of computational thinking and move beyond just data science and AI. ఓకే. నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీలో కంప్యూటేషనల్ థింకింగ్ గురించి రాశారు. స్కూల్ లెవెల్‌లోనే కంప్యూటేషనల్ థింకింగ్ రావాలి, ఉండాలని చెప్పి రాశారు. సో దానికి లార్జర్ వ్యూ తీసుకోవాలి. ఓన్లీ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాత్రమే ఆలోచించడం కాదు. ఇంకా లార్జర్ వ్యూ తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో ఒక్కొక్క లైన్ మనం చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమైపోతుంది. It's heartening to note that the National Education Policy 2020 envisages putting greater emphasis on mathematical and computational thinking throughout the school years, starting right from the foundational stage of the learning process.
హార్టనింగ్ అంటే వెరీ ఆనందదాయకం అని అర్థం, వెరీ హ్యాపీ. ఇప్పుడు చాలా మనకి ఆనందాన్ని కలిగించేది అని అర్థం. ఏంటది? టు సీ దట్ టు సీ దట్ National Education Policy 2020 envisages putting greater emphasis on mathematical and computational thinking throughout the school years, starting right from the foundational stage of the learning process. Learning process యొక్క ఫౌండేషనల్ స్టేజ్ నుంచే మనకి కంప్యూటేషనల్ థింకింగ్, మ్యాథమెటికల్ థింకింగ్ పైన ఫోకస్ ఉండాలి, అక్కడ నుంచి అవి నేర్చుకోవాలి, అలా ఉండాలి అని చెప్పి ఎన్ఈపి 2020 ఎన్విసాజ్ చేస్తుంది అంటే విజువలైజ్ చేస్తుంది. ఇలా ఉండాలి అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటుంది. అర్థమైందా? అలా ఎన్ఈపి ఆలోచించడం అనేది ఎంకరేజింగ్, మనకి ఆనందాన్ని కలిగించేది, ఆనందదాయకం అని చెప్పి అంటున్నారు. అంటే ఎప్పుడు కూడా రొటీన్ స్కిల్స్తోనే అయిపోతున్నారు. ఇప్పుడు ఇలా మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యూటేషనల్ స్కిల్స్ కూడా చిన్న వయసు నుంచే నేర్చుకోవాలి అనేది, దానిపైన కూడా ఫోకస్ పెట్టాలి అని ఎన్ఈపి 2020 అని రాయడం అనేది మంచి కలిగిస్తుంది అనే ఒక ఉద్దేశం, ఒక ఆనందాన్ని ఇచ్చే విషయం అని చెప్పి చెప్తున్నారు. ఇండీడ్ అల్గోరిథమిక్స్ అంటే అర్థం ఏంటి? The abstract process of arriving at a post condition through a sequential process of state changes is among the earliest human intellectual endeavors that has become imperative for almost all organized thinking. అసలు అల్గారిథమిక్స్ అంటే ఏంటో చెప్పారు ఇక్కడ చూడండి. ఏంటది? ఇలా 2 డాష్ల మధ్య ఇచ్చేది ఏంటి? అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదా దాని యొక్క డెఫినేషన్ అనమాట. ది అబ్స్ట్రాక్ట్ ప్రాసెస్ ఆఫ్ అరైవింగ్ ఎట్ ఏ పోస్ట్ కండిషన్ త్రూ ఏ సీక్వెన్షియల్ ప్రాసెస్ ఆఫ్ స్టేట్ చేంజెస్. మీకు ఇది ఎంత కష్టంగా కాకుండా, పోస్ట్ కండిషన్ ఏంటి? చికెన్ బిర్యానీ. సీక్వెన్షియల్ ప్రాసెస్ ఆఫ్ స్టేట్ చేంజెస్ ఏంటి? పచ్చిగా ఉన్న చికెన్ ఉడకడం, ఉడికిన తర్వాత మసాలా పట్టడం, మ్యారినేట్ అవ్వడం, మ్యారినేట్ తర్వాత ఉడకడం తర్వాత మసాలా పట్టడం, ఫైనల్గా బిర్యానీ రావడం. ఇవి సీక్వెన్షియల్ స్టేట్ చేంజెస్. మీకు బిర్యానీతో లింక్ చేసుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. ఈజ్ అమాంగ్ ది ఎర్లియస్ట్ హ్యూమన్ ఇంటెలెక్చువల్ ఎండీవర్స్ దట్ హాస్ బికమ్ ఇంపెరేటివ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్గనైజ్డ్ థింకింగ్. హ్యూమన్ ఇంటెలెక్చువల్ థింకింగ్ కి స్టార్టింగే సాధించిన గొప్పది అల్గారిథమిక్ థింకింగ్. ఇప్పుడు కాదు, ఎప్పుడెప్పుడో మనకి బిఫోర్ క్రైస్ట్ అల్గారిథమిక్ థింకింగ్ అనేది మొదలైపోయింది. అప్పటి నుంచే మన వాళ్ళు ఇన్ఫాక్ట్ కౌంటింగ్ చేసే విధానం ఏంటి, మనకి హెచ్సిఎఫ్ కట్టుకునే విధానం కానీ, ఎల్సిఎం కట్టే విధానం కానీ, ఫ్యాక్టోరియల్స్ కట్టే విధానం కానీ, ఇవన్నీ ఎప్పుడో కనిపెట్టారంటే ఒక స్టెప్స్ వాళ్ళు రాసుకున్నారు కదా, ఈ స్టెప్ లో చేస్తే ఇది వస్తుందని. ఆల్ దోస్ ఆర్ అల్గారిథమ్స్. ఇంపెరిటివ్ అంటే ఇంపార్టెంట్, రైట్? ఆర్గనైజ్డ్ థింకింగ్ కి అల్గారిథమ్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పి ఎప్పుడో కనిపెట్టడం అనేది జరిగింది. అది ఎప్పటి నుంచో ఉంది అని అర్థం అన్నమాట ఇక్కడ ఉద్దేశం. ఎర్లియస్ట్ అన్నారు, అందుకనే ఎప్పటి నుంచో ఉంది. హౌఎవర్ ద ఫ్రేమింగ్ ఇన్ ద ఎన్ఈపి appears to put it at the same level of distinction as the more instrumental coding and almost as a mere tool towards the utilitarian goals of artificial intelligence and data science. We think this is misplaced. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఈ సెంటెన్స్ లోనే ఎంటైర్ ఫోకస్ ఉంది. ఎన్ఈపిలో ఫ్రేమింగ్ ఏదైతే ఉందో దీని గురించి, ఈ అల్గారిథమిక్ థింకింగ్ బిల్డ్ చేయాలి, కంప్యూటేషనల్ అండ్ మ్యాథమెటికల్ థింకింగ్ బిల్డ్ చేయాలని చెప్పి ఎన్ఈపిలో రాశారు. దాని గురించి వాళ్ళు రాసిన పదజాలం ఏదైతే ఉందో అది ఎలా ఉందంటే, appears to put it at the same level of distinction as the more instrumental coding. అంటే కోడింగ్ గురించి చెప్పినట్టుగానే కనిపిస్తోంది, కొంచెం ఆ రకంగా ఓకే అనిపిస్తుంది. టువర్డ్స్ ది యూటిలిటేరియన్ గోల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఇప్పుడు ఈ యూటిలిటేరియన్ అంటే అర్థం ఏంటంటే ప్రాక్టికల్ అని అర్థం. ప్రాక్టికల్ అంటే అర్థం ఏంటి? వీటిని నేర్చుకుంటే కెరియర్ బాగుంటుంది. ఇప్పుడు అందరు డేటా సైన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు, కాబట్టి వాటిని నేర్చుకుంటే నాకు ఉపయోగపడుతుంది. అంటే ఈ ఉద్దేశం ఏంటి? నేర్చుకునే పర్పస్ ఏంటి? పర్టికులర్ కెరియర్కి వెళ్తే నా లైఫ్ బాగుంటుంది, లేదా ఆ కెరియర్లో అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి నేర్చుకోవాలి. ఇది ప్రాక్టికల్ వ్యూలో వెళ్తుంది. యూటిలిటేరియన్ అంటే యూటిలిటీ ఉంటే చేయడం, లేకపోతే చేయకపోవడం. అంటే లెర్నింగ్ స్కిల్ అనేది ఫండమెంటల్ ఫర్ ఎవ్రీథింగ్ అనే ఉద్దేశంతో కాకుండా, ఆ కోర్సెస్కి డిమాండ్ ఉంటుంది, ఆ కోర్సెస్ ఇప్పుడు సొసైటీలో, మన ఎకానమీలో, లేకపోతే మన వ్యవస్థలో ఉపయోగపడతాయి. సో దానికి ఉపయోగపడే స్కిల్స్ ఇక్కడ నేర్చుకోవాలి అనేది పాయింట్. అందుకే ఇక్కడ యూటిలిటేరియన్ అనే పదం వాడారు. హ్యావింగ్ యూటిలిటీ లేదా హ్యావింగ్ ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ అని అర్థం. అలాగే ఇన్స్ట్రుమెంటల్ అంటే అర్థం ఏంటి? ఇవి రావాలంటే కోడింగ్ అనేది కంపల్సరీ, కోడింగ్ లేకుండా అవి నేర్చుకోలేరు. సో అల్టిమేట్ గోల్ మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, అల్టిమేట్ గోల్ వచ్చేసి ఏఐ లేదా డేటా సైన్స్ అని పెట్టుకొని, ఈ గోల్ అచీవ్ చేయాలంటే కోడింగ్ కావాలి. కాబట్టి కోడింగ్ అంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ అంటే మీనింగ్ ఏంటి? సర్వింగ్ యాజ్ అ మీన్స్ ఆఫ్ పర్సూయింగ్ అన్ ఎయిమ్. ఈ ఎయిమ్ రీచ్ అవ్వడం కోసం ఇది మీన్స్ కింద, మార్గం కింద పనికొస్తుంది అనే ధోరణిలో గవర్నమెంట్
ఎన్ఈపి ఉన్నట్టుగా ఉంది, అది మిస్‌ప్లేస్డ్ అంటున్నారు. అది కరెక్ట్ కాదేమో అని మా ఉద్దేశం. అది కరెక్ట్ కాదు అని మా ఉద్దేశం అంటున్నారు. ఇన్‌కరెక్ట్‌లీ పొజిషన్డ్. ఆ పదజాలం అనేది కరెక్ట్‌గా పెట్టలేదు. సో, చిన్న తేడా ఉంది అని చెప్పి వీళ్ళ ఉద్దేశం. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటో కూడా చూద్దాం. తర్వాత వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. The notions of computation and algorithms are as old as mathematics and date back to the early stages of representing numbers and geometrical figures and manipulating them for various ones. కంప్యూటేషన్ అండ్ అల్గరిథమ్స్ అనేవి మ్యాథమెటిక్స్ వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. కొత్తగా ఈ రోజు వచ్చినవి కాదు. అంటే వీ హ్యావ్ ఎ టెండెన్సీ కంప్యూటేషన్, అల్గరిథమ్స్ అనగానే కంప్యూటర్‌తో లింక్ చేసేసుకోవడం మనకు అలవాటు. అది కంప్యూటర్‌తో లింక్ చేసుకునేది కాదు. ఎప్పటినుంచో ఉంది. ఇది మ్యాథమెటిక్స్ ఎప్పుడుందో అప్పటి నుంచి కూడా అల్గరిథమ్స్ మనం ఫాలో అవుతున్నాము. కంప్యూటేషన్ అంటే క్యాలిక్యులేషన్స్ ఫాలో అవుతున్నాము. ఎర్లీ స్టేజ్ ఆఫ్ రిప్రజెంటింగ్ నంబర్స్ అండ్ జామెట్రికల్ ఫిగర్స్ అండ్ మానిప్యులేటింగ్ దెమ్ ఫర్ వేరియస్ యూజెస్. నంబర్స్‌ని, జామెట్రికల్ ఫిగర్స్‌ని వేరియస్ యూజెస్ కోసం మనం మానిప్యులేట్ చేయడం నుంచి కూడా అల్గరిథమ్స్ అనేవి ఉన్నాయి అంటారు. Their origins can be traced back almost to the beginning of Mesolithic Stone Age. మనకు తెలుసు కదా, పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అంటారు. అప్పటి నుంచి అంత వెనక్కి వాటి యొక్క మూలాలు ఉన్నాయి. వెన్ ద నోషన్స్ ఆఫ్ కౌంటింగ్ అండ్ ఎడిషన్ బిగాన్ టు టేక్ ఫామ్. అప్పుడే కౌంటింగ్, ఎడిషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి కూడా అల్గరిథమ్స్ ఉన్నట్టే లెక్క. ఆల్ ఎర్లీ లెర్నింగ్ ఆఫ్ కౌంటింగ్ అండ్ అర్థమెటిక్ ఈజ్ మెథడ్ బేస్డ్. కౌంటింగ్ అనేది ఒక మెథడ్ తోనే కదా నడుస్తుంది. ఈ రోజు కూడా పిల్లలకి మనం చెప్తాం, ఫింగర్స్ చూపించి చెప్తాం, ఇది 1, 2, 3, 4 అని. సో ఒక మెథడ్ ఫాలో అయ్యే ప్రతిది కూడా అల్గరిథమిక్. అండ్ హెన్స్ అల్గరిథమిక్ ఇన్ నేచర్. అందుకే చెప్పాను. సో కౌంటింగ్, అర్థమెటిక్ అంతా కూడా మెథడ్ బేస్డ్ అండ్ హెన్స్ అల్గరిథమిక్ ఇన్ నేచర్. అండ్ ఆల్ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ కంప్యూటేషనల్ ప్రాసెస్ ఎన్కోడెడ్ ఇన్ అల్గరిథమ్స్. అన్ని క్యాలిక్యులేషన్స్ కూడా కంప్యూటేషనల్ ప్రాసెస్ ఫాలో అవుతాయి. కంప్యూటేషనల్ ప్రాసెస్ అంటే కంప్యూటర్కి సంబంధించిందని కాదు. కంప్యూట్ అంటే క్యాలిక్యులేట్ చేయడం, రైట్? అది మన మైండ్లో ఒక మెథడాలజీ ప్రకారం మనం ఫాలో అవుతున్నంత వరకు అది అల్గరిథం కిందే లెక్క. అల్గరిథమ్స్ అనేవి ఓన్లీ కంప్యూటర్కి సంబంధించినవి కాదు, కోడింగ్ సంబంధించినవి కాదు, అన్నింటికి అప్పటి నుంచి కూడా ఉన్నాయి అనేది ఆధార్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ form of expressions. Modern algorithms, almost in the same form as we know them today, began to appear around 300 BC, before Christ. 300 BC అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ ప్రొసీజర్స్ టు కంప్యూట్ ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ నెంబర్స్, జీసీడీ అంటే హెచ్సిఎఫ్ కట్టడం ఆర్ ఫ్యాక్టోరియల్ కట్టడం, విచ్ అపీర్డ్ ఇన్ యూక్లిడ్స్ బుక్స్ ఆఫ్ ఎలిమెంట్స్. యూక్లిడ్స్ బుక్ ఆఫ్ ఎలిమెంట్స్లో వీటి గురించి రాశారు 300 BC టైంలో. ద డిస్క్రిప్షన్స్ ఆఫ్ ఫాస్ట్ ఎక్స్పోనెన్షియల్ అండ్ ఫిబొనాకీ సీక్వెన్స్ విచ్ అపీర్డ్ అరౌండ్ 200 BC ఇన్ ద ట్రీటైజ్ ఆఫ్ చందసూత్ర బై ఆచార్య పింగళ. ఆచార్య పింగళ రాసిన చందసూత్రాలో కూడా 200 BCలోనే. ట్రీటైజ్ అంటే ఒక బుక్, ఒక బుక్ అని అర్థం. డీటెయిల్డ్గా ఒక విషయం గురించి డీటెయిల్డ్గా రాసిన బుక్ని మనం ట్రీటైజ్ అంటాం, రైట్? రిటర్న్ వర్క్ అని అర్థం. బుక్ అని కాదు, ఎనీథింగ్ దట్ ఈస్ రిటర్న్. సిస్టమేటికల్గా ఒక సబ్జెక్ట్ నుంచి డీల్ చేసే ఎనీ రిటర్న్ వర్క్ ఈస్ కాల్డ్ ట్రీటైజ్. దాంట్లోనే ఫిబొనాకీ సీక్వెన్స్ ఎలా కనిపెట్టాలి, ఫాస్ట్ ఎక్స్పోనెన్షియల్స్ గురించి డిస్క్రిప్షన్స్ రాస్తారు. యూ కెన్ కాల్ దెమ్ అల్గరిథమ్స్. ద కోల్ అల్గరిథమిక్ ideas of modern AI and machine learning are based on some seminal algorithmic ideas of Newton and Gauss, which date back to a few hundred years. ఇక్కడ చూడండి, ఇప్పుడు మోడర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్కి అవసరమైన కోర్ అల్గరిథమిక్ ఐడియాస్, అంటే దానికి ఉన్న మెథడాలజీస్, కోర్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేని మీద బేస్ అయ్యాయి? ఆర్ బేస్డ్ ఆన్ సమ్ సెమినల్ అల్గరిథమిక్ ఐడియాస్ ఆఫ్ న్యూటన్ అండ్ గాస్. సెమినల్ అంటే అర్థం ఏంటి? చాలా ఇంపార్టెంట్ వర్డ్. సెమినల్ అంటే strongly influencing later development. Influencing later developments అంటే ఆ రోజుకి ఒకటి, ఈ రోజు మనం ఏదైనా కనిపెట్టాం అనుకోండి, అది తరతరాలు దీన్ని ఉపయోగించి ఫర్దర్ రీసెర్చ్ చేసి డెవలప్ అయ్యేలాగా చేసేదాన్ని మనం సెమినల్ అంటాం. ఇట్ ఈస్ అ సెమినల్ వర్క్ అంటారు. సెమినల్ వర్క్ అంటే సంథింగ్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ లేటర్ డెవలప్మెంట్స్. ఆ తర్వాత వచ్చే ఎన్నో వాటికి అది ఉపయోగపడుతుంది. అలాగే అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, న్యూటన్ మరియు గాస్ యొక్క అల్గరిథమిక్ ఐడియాస్ వాళ్ళు ఎప్పుడో తయారు చేసిన వాళ్ళ ఐడియాస్ ఈ రోజు మనం వాడుతున్న మోడర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్కి ఇప్పటికీ వాడుతున్నాము. అంటే దాన్ని ఇంకా ఫర్దర్ మోడిఫికేషన్ చేసి రీసెర్చ్ చేసి వాడుతున్నాము. సో ఇట్ డేట్స్ బ్యాక్ టు దేర్ ఐడియాస్. అందుకనే సెమినల్ అనే పదం అక్కడ వాడారు. Though the form of expressions of algorithms, the coding have been different, the fundamental principles of classical algorithmic design have remained invariant. దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం మారింది. ఈ రోజు కోడింగ్ అనే పద్ధతిలో మనం
ఎక్స్‌ప్రెస్ చేస్తాం. అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి దాన్ని వాడుతున్నాం. కానీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్లాసికల్ అల్గోరిథమిక్ డిజైన్, అల్గోరిథం డిజైన్ చేసుకునే విధానం, ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో హావ్ రిమైన్డ్ ఇన్‌వేరియంట్, అంటే ఏమాత్రం మారలేదు. వేరియేషన్ లేదు, చేంజ్ కాలేదు, అలాగే ఉంది అని. In the modern world, the use of algorithmic ideas is not limited only to computations with numbers or even to digitization, communication, or AI, or data science. మోడర్న్ వరల్డ్లో అల్గరిథమిక్ ఐడియాస్ అనేవి ఓన్లీ కంప్యూటేషన్స్కి, నెంబర్స్తో చేసే కంప్యూటేషన్స్కి, లేదా డిజిటైజేషన్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, డేటా సైన్స్కి మాత్రమే లిమిట్ అవ్వలేదు. దే ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ మోడలింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ ఇన్ డైవర్స్ ఏరియాస్ ఆఫ్ హ్యూమన్ థింకింగ్, including basic science of biology, physics, chemistry, all branches of engineering, in understanding disease spread, in modeling social interactions and social graphs, in transportation networks, supply chains, commerce, banking, and other business processes, and even in economic and political strategies and design of social processes. అల్గార్థమిక్ థింకింగ్ అనేది ఒకదానికి రెండు దానికి మాత్రమే లిమిట్ అయింది కాదు. వీటన్నింటిలో కూడా ఆల్ బ్రాంచెస్ ఆఫ్ స్టడీలో కూడా అవి అవసరమే. నాట్ జస్ట్ ఇన్ కంప్యూటర్స్ ఆర్ మోడర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రతి దాంట్లో కూడా వాటి యొక్క అప్లికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా యూ నీడ్ ఏ మెథడాలజీ, ఏ థింకింగ్ బేస్డ్ ఆన్ ఏ మెథడ్. ఒక మెథడ్తో కూడిన థింకింగ్, ఆర్గనైజ్డ్ థింకింగ్ అనేది అవసరం. ఎవ్రీ ఆర్గనైజ్డ్ థింకింగ్ దట్ ఎయిమ్స్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఈజ్ అన్ అల్గోరిథం. సో అల్గోరిథమిక్ థింకింగ్ అనేది అన్నింట్లోనూ ఉంది. ట్రయల్ అండ్ ఎర్రర్ కాకుండా ఒక పద్ధతిగా ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి మనం సాల్వ్ చేసే ప్రతిదీ కూడా అల్గోరిథం కింద లెక్క. Hence, learning algorithmic thinking early in education process is indeed crucial. అందుకే అల్గోరిథమిక్ ప్రాసెస్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అంటే ఎస్, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, చాలా అవసరం. అంటే ఆథర్ ఇంతవరకు ఏం ట్రై చేశారు? అల్గోరిథమిక్ థింకింగ్ అనేది ఆరిజిన్స్ చెప్పారు, ఎప్పుడు మొదలైందో చెప్పారు, ఈ రోజు దాని అప్లికేషన్ గురించి చెప్పారు. అది ఒక పర్టికులర్ ఏరియాకే కాదు, ఆల్మోస్ట్ అన్ని సైన్సెస్లో, అన్ని బ్రాంచెస్ ఆఫ్ సైన్సెస్లోని అన్ని రకాల వాటిల్లో కూడా అది దాని అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పారు. సో అది ఎర్లీ స్టేజ్లో నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. తను ఇంజనీరింగ్ అవనియండి, డాక్టర్ అవనియండి, సైంటిస్ట్ కానివ్వండి, ఏ బ్రాంచ్కి వెళ్ళినా సరే స్టూడెంట్, ఒక అబ్బాయి ఎందులోకి వెళ్ళినా సరే అల్గోరిథమిక్ థింకింగ్ అనేది దానికి ఉపయోగపడుతుంది. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే స్కిల్, మెథడ్తో సాల్వ్ చేసే స్కిల్ అనేది దానికి హెల్ప్ అవుతుంది అని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇదంతా చెప్పారు. కాబట్టి లెర్నింగ్ అల్గోరిథమిక్ థింకింగ్ ఎర్లీ ఇన్ ద ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఈజ్ ఇండీడ్ క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. మరి సమస్య ఎక్కడొస్తుంది? Coding, however, is merely the act of encoding an algorithmic method in a particular programming language, which provides an interface such that the computational process can be invoked in a modern digital computer. But what is coding? ఇందాకే చెప్పాను మీకు. ఒక బిర్యానీ తయారు చేయడానికి మనకి 5 డిఫరెంట్ ప్రొసీజర్ ఒకటే. అల్గోరిథం రాసుకున్నాం. ఫస్ట్ ఇది చేయాలి, నెక్స్ట్ ఇది చేయాలి, నెక్స్ట్ ఇది చేయాలి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు యూ కెన్ యూజ్ ఒక కర్ర పొయ్యి మీద చేయొచ్చు, లేకపోతే ఇండక్షన్ స్టవ్ పైన చేయొచ్చు, ప్రెషర్ కుక్కర్ పైన చేయొచ్చు, లేదా ఇంకా ఏదైనా అడ్వాన్స్ వెర్షన్ అంటే దానిపైన చేయొచ్చు. ఇలా అల్గోరిథంని ఇంప్లిమెంట్ చేయడానికి వన్ ఆఫ్ ద వేస్ ఈస్ కోడింగ్. అదే రాశారు ఇక్కడ. ఇట్స్ మియర్లీ అన్ యాక్ట్ ఆఫ్ ఎన్కోడింగ్ అన్ అల్గోరిథమిక్ మెథడ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దాన్ని సాల్వ్ చేసే విధానమే కోడింగ్, which provides an interface such as the computational process, such that the computational process can be invoked in a modern digital computer. ఒక డిజిటల్ కంప్యూటర్లో ఆ ప్రాసెస్ మనం ఇంప్లిమెంట్ చేసేలాగా, ఇన్వోక్ అంటే పిలవడం అని వస్తుంది. ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు చూడండి, నరేంద్ర మోదీ గారు స్పీచ్ ఇస్తూ హీ ఇన్వోక్డ్ ద ఐడియాస్ ఫ్రమ్ రామాయణం అన్నారు అనుకోండి. రామాయణంలో ఉన్న కొన్ని వాల్యూస్ని ఆయన తీసుకొచ్చారు ఆయన స్పీచ్లోకి. కాల్ ఆన్ అని అర్థం అనమాట. మధ్యలోకి ఇన్స్పిరేషన్ కోసం, దానికోసం దాన్ని తీసుకురావడానికి ఇన్వోక్ అనే పదం వాడతాం. సో ఇక్కడ ఏంటంటే తీసుకురావడం అనే మీనింగ్ తీసుకోండి. ఇన్వోక్ అక్కడ ఫిట్ అవుతుంది కదా మీకు. కెన్ బి ఇన్వోక్డ్ ఇన్ ఏ మోడర్న్ డిజిటల్ కంప్యూటర్లో. అది తీసుకురావడం కోసం కోడింగ్ అనేది, అల్గోరిథం అనేది ప్రాసెస్ అవ్వడం కోసం కోడింగ్ అనేది ఒక టూల్ కింద పనికొస్తుంది ఒక పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దస్ ఇట్ ఈస్ లెస్ ఫండమెంటల్. అందుకని ఇది ఫండమెంటల్ కాదు. ఈరోజు మనం బిర్యానీ తీసుకోండి, మళ్ళీ వెజల్ ఎలా వాడాలో నేర్చుకుంటే బిర్యానీ రాదు. బిర్యానీ ఎలా వాడాలో నేర్చుకుంటే తర్వాత వెజల్ కూడా ఎలా వాడాలో నేర్చుకుంటే 2 రకాలు అవుతాయి. సో 2 స్టెప్స్. మనం కోడింగ్ నేర్చుకుంటామంటే సెకండ్ స్టెప్ నేర్చుకుంటున్నట్టు, ఫస్ట్ స్టెప్ నేర్చుకుంటున్నట్టు కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే కోర్ ఫిలాసఫీ అంతా ఇక్కడే ఉంది. అల్గోరిథం, బిర్యానీ యొక్క రెసిపీ ఇది, ప్రొసీజర్ ఇది,
తర్వాత దానికి టూల్ ఇది. సో టూల్ నేర్చుకున్నామంటే ఇది నేర్చుకున్నట్టు కాదు. మనం మంచి చెఫ్ అవ్వాలంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి? రెసిపీ అండ్ ప్రొసీజర్. రెసిపీ, ప్రొసీజర్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత వీటిని డిఫరెంట్ టూల్స్‌లో మనం చేయొచ్చు. సో టూల్ నేర్చుకుంటే ఇది నేర్చుకుంటున్నట్టు కాదు. సో ఏది ఫండమెంటల్? ఇది ఫండమెంటల్. ఓకే. ఇది ఫండమెంటల్. టూల్ అనేది మియర్లీ అన్ ఎక్స్‌ప్రెషన్. అలాగే ఇప్పుడు కోడింగ్ అండ్ అల్గోరిథం తీసుకునేటప్పుడు ఇక్కడ అదే అందుకే చెప్తున్నారు. కోడింగ్ మరియు అల్గోరిథం తీసుకున్నప్పుడు అల్గోరిథం ఈస్ ఫండమెంటల్. దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి కోడింగ్ అని ఒక విధానం. సో కోడింగ్ నేర్చుకుంటున్నామంటే అల్గోరిథమ్స్ నేర్చుకుంటున్నట్టు కాదు. సో దిస్ ఈస్ ది ఐడియా బిహైండ్ దిస్. కోడింగ్ నేర్చుకునేటప్పుడు ఇక్కడ చూడండి, ఆ వెజల్ బిర్యానీ దగ్గర వెజల్ వాడడం ఎలా నేర్చుకుంటామో, అలాగే కోడింగ్ నేర్చుకున్న ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, దాంట్లో ఏ స్టెప్ వేస్తే ఏమొస్తుంది అని వస్తుంది. ఏ స్టెప్ వేస్తే ఏమొస్తుంది అనేది ఇంపార్టెంటే. కానీ ఏమి రావాలి అనేది డిజైన్ చేయాల్సింది ఎవరు? ఆల్గోరిథం. ఆల్గోరిథం ఫస్ట్ వస్తేనే కదా తర్వాత మనం లాంగ్వేజ్‌ని వాడుకుంటాం. అందుకని ఆల్గోరిథం ఈస్ మోర్ ఫండమెంటల్ దాన్ కోడింగ్ అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ లెస్ ఫండమెంటల్ అండ్ ఇండీడ్ గ్రేట్ అల్గోరిథమ్స్ హావ్ బీన్ డిజైన్డ్ త్రూ ద ఏజెస్ ఈవెన్ వితౌట్ దిస్ ఫెసిలిటీ. ఈ రోజు మనకి కోడింగ్ వచ్చింది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చాయి. ఇవి లేకుండానే పూర్వం నుంచి ఎన్నో అల్గోరిథమ్స్ డిజైన్ చేయబడ్డాయి. While coding certainly can provide excellent opportunities for experimentation with algorithmic ideas, they are not central or indispensable to algorithmic thinking. అర్థమవుతుందా? కోడింగ్ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఒక వెజల్‌లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయనుకోండి, బిర్యానీని మనం ఇంకా రకరకాలుగా తయారు చేయొచ్చు. ఇంకా బెటర్‌గా చేయొచ్చు. ఇంకా రకరకాలుగా ఎక్స్పెరిమెంటేషన్ చేయొచ్చు దానిలో. కరెక్టే. కానీ అల్టిమేట్ ప్రొసీజర్ మారిపోతుందా? మారదు. సో, ఆ బేసిక్ థింకింగ్ మారిపోతుందా? మారదు. అలాగే కోడింగ్ అనేది నీకు బేసిక్ అల్గారిథమిక్ ఐడియా వచ్చిన తర్వాత దాన్ని ఇంకా మోడిఫై చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే రాశారు. కెన్ సర్టన్లీ ప్రొవైడ్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ఎక్స్పెరిమెంటేషన్ విత్ అల్గారిథమిక్ ఐడియాస్. కానీ దే ఆర్ నాట్ సెంట్రల్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ టు అల్గారిథమిక్ థింకింగ్. కానీ థింకింగ్‌కి అది అబ్సల్యూట్‌లీ నెసెసరీ కాదు. థింకింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ ఇన్ యువర్ బ్రెయిన్. అది న్యాచురల్‌గా మన బ్రెయిన్‌లో జరుగుతుంది. ఒక ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలనేది మన బ్రెయిన్‌లో ఐడియా వచ్చిన తర్వాత దెన్ యూ ఇంప్లిమెంట్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ఐడియాకి ఆ లాంగ్వేజ్ హెల్ప్ అవ్వదు. ఈ ఐడియాని నీకు ఆల్రెడీ ఐడియా వచ్చిన తర్వాత దాన్ని రకరకాలుగా ఎలా చేయొచ్చు అని ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఆ టూల్ హెల్ప్ అవుతుంది. కానీ ఐడియా రావడానికి హెల్ప్ అవ్వదు. సో ఆథర్స్ యొక్క పాయింట్ ఏంటి? ఐడియా జనరేషన్ ఇంపార్టెంట్. ఐడియా జనరేట్ అంటే ఫండమెంటల్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్. అది బిల్డ్ అయ్యేలాగా పిల్లల్లో స్కిల్స్ బిల్డ్ చేయాలి. ఆ స్కిల్స్ పైన ఫోకస్ చేయాలనేది ఆథర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకనే కోడింగ్ అనేది నాట్ సెంట్రల్ ఆర్ ఇండిస్పెన్సిబుల్. ఇండిస్పెన్సిబుల్ అంటే అర్థం ఏంటి? అబ్సల్యూట్‌లీ నెసెసరీ. అంటే అది లేకపోతే అవ్వదు అనేలాగా కాదు అన్నారు. ఎందుకంటే నాట్ అన్నాడు కదా! సో అది అబ్సల్యూట్‌లీ నెసెసరీ కాదు టు అల్గారిథమిక్ థింకింగ్. ఆఫ్టర్ ఆల్ కోడింగ్ ఈస్ మియర్లీ వన్ వెహికల్ టు అచీవ్ ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ ఆఫ్ కంప్యూటేషనల్ ప్రాసెస్. దీన్ని నేర్చుకోవడానికి ఒక వెహికల్ అది. అది మాత్రమే ఫైనల్ కాదు అనేది ఇక్కడ పాయింట్. Learning fundamentals. Rather than the intricacies of specific programming languages, it is more important at an early stage of education to develop an understanding of the basic algorithmic processes behind manipulating geometric figures, computing with numbers, solving systems of equations, modeling road networks, social graphs, and applying algorithmic ideas to everyday problems. So, kabatti ఏది ఇంపార్టెంట్ అంటున్నారు ఇక్కడ? Rather than the intricacies అంటే డీటెయిల్స్. అర్థమైందా? అంటే దాని యొక్క అన్ని డీటెయిల్స్ అన్నీ నేర్చుకోవడం. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఏం చేయాలి? ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఈ టూల్ వాడితే ఏమవుతుంది? ఆ టూల్ వాడితే ఏమవుతుంది? ఈ ఎక్స్‌ప్రెషన్ వాడితే ఏమవుతుంది? ఈ ఇన్‌స్ట్రక్షన్ వాడితే ఏమవుతుంది? వీటిని నేర్చుకోవడం కంటే, ఓకే. స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉన్న డీటెయిల్స్ అన్నీ నేర్చుకోవడం కంటే, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఎట్ అన్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు డెవలప్ ఎన్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద బేసిక్ అల్గారిథమిక్ ప్రాసెసెస్. అంటే ఓకే. ఇలాంటి కంప్యూటేషనల్ ప్రాసెస్‌లో బిహైండ్ వాట్ చూడండి ఇక్కడ. మ్యానిపులేటింగ్ జామెట్రిక్ ఫిగర్స్‌ని మ్యానిపులేట్ చేయడానికి అవసరమైనవి, నంబర్స్‌తో కంప్యూట్ చేయడానికి అవసరమైనవి, సాల్వింగ్ సిస్టమ్స్ ఆఫ్ ఈక్వేషన్ ఇచ్చాక వాటిని సాల్వ్ చేయమన్నారనుకోండి. దాని వెనకాల ఉన్న ప్రాసెస్ ఏంటి? ఎలా చేస్తే ఈక్వేషన్ సాల్వ్ అవుతుంది? మీకు ఇందాక ఎల్‌సీఎం చెప్పినప్పుడు నేను చెప్పాను. నియర్లీ చూడండి ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 3 లేదా 2 ఇంటూ 3 స్క్వేర్ వేసేసి ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అని రాసేయడం అనేది ఒక పద్ధతి. కానీ అది ఎందుకు వచ్చిందో కూడా మీకు ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వెనకాల ఫండమెంటల్ థింకింగ్ ఏదైతే ఉందో అది నేర్పించడం ఇంపార్టెంట్. ఫండమెంటల్ థింకింగ్ నేర్పించడం అనేది ఇంపార్టెంట్. అది నేర్చుకుంటే మనకి లైఫ్‌లో హెల్ప్ అవుతుంది. ఎవ్రీడే ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ దొరుకుతాయి అనేది ఏం చెప్తున్నాం. ఇన్ ఫ్యాక్ట్ an over emphasis on learning this nitty-gritty of specific programming languages prematurely, even from middle school, may distract from focusing on the development of algorithmic creativity.
ఈ లాంగ్వేజెస్ యొక్క నిటిగ్రిటీస్ని ఎర్లీ స్టేజెస్ నుంచి నేర్పించడం వల్ల వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది లిమిట్ అయిపోతుంది. యు ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ అండర్స్టాండింగ్ ద వెజల్ దాన్ ద రెసిపీ. ఇక్కడ కూడా అంతే, అల్గారిథమిక్ థింకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద టూల్ టు గెట్ ఇట్ డన్. ఇక్కడ టూల్ మీద ఫోకస్ చేసి థింకింగ్ పైన మన ఫోకస్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అని చెప్పి, క్రియేటివిటీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఇండీడ్ దిస్ ఈస్ ఎ కామన్ అవుట్కమ్ ఆఫ్ ద ఓవర్లీ యూటిలిటేరియన్ స్కిల్స్ ట్రైనింగ్ బేస్డ్ అప్రోచెస్ ఎవిడెన్స్ త్రూ అవుట్ ద కంట్రీ. ఇన్ఫాక్ట్ ఈ పదం చూడండి, యూటిలిటేరియన్ స్కిల్స్. యూటిలిటేరియన్ అంటే యూటిలిటీ ఉండే స్కిల్స్. ఏ స్కిల్స్కి అయితే డిమాండ్ ఉంటుంది, ఉపయోగపడుతుంది, ప్రాక్టికల్ అని భావిస్తామో ఆ స్కిల్స్ నేర్పించేయడం. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఫండమెంటల్ ప్రాసెస్ అనేది మనకు వస్తే అది వాళ్ళు దేనికి తగ్గట్టుగా వాళ్ళు మలుచుకోగలుగుతారు. అందుకని అంటారు నీరులా ఉండాలి బ్రెయిన్. నీరు అంటే ఏంటి, ఏ పాత్రలో వేస్తే ఆ పాత్ర షేప్ తీసుకుంటుంది వాటర్. సో మన బ్రెయిన్ కూడా అన్నింటికీ సిద్ధంగా ఉండేలాగా అన్ని రకాల ఫండమెంటల్స్ నేర్చుకొని సిద్ధంగా ఉండాలి. కోడింగ్ కావాలా, కోడింగ్ నేర్చుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలా, అది నేర్చుకుంటుంది. బయాలజీ కావాలా, అది నేర్చుకుంటుంది. దేనికైనా సరే కావాల్సిన ఫండమెంటల్ డెవలప్మెంట్ అనేది ఎర్లీ ఏజ్ 10th క్లాస్ వరకు ఉన్న ఈ ఎర్లీ డెవలప్మెంట్లో ఉండాలి. ఒక పర్టికులర్ దాంట్లో అది ఎన్గ్రాస్ అయిపోకూడదు. అప్పుడు వాళ్ళు ఫండమెంటల్స్ నేర్చుకునే ప్రాసెస్ అనేది లిమిట్ అయిపోతుంది అని ఉద్దేశం. ఓకే, ఈ యూటిలిటేరియన్ స్కిల్స్ పైన మొదటి నుంచే ఎక్కువగా ట్రైనింగ్ చేసేసి తయారు చేసేయడం అనేది, ఓవర్గా చేయడం అనేది ఏమవుతుంది, ఈ అప్రోచెస్ అనేవి మనకి దేశం అంతా కనిపిస్తున్నాయి. ఎవిడెన్స్డ్ త్రూ అవుట్ ది కంట్రీ, చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. The devil lies in the details, and while the NEP guideline of introducing algorithmic thinking early is a welcome step, it must be ensured that it does not degenerate and get bogged down with mundane coding tricks at a budding stage in the education process. ఇది అల్టిమేట్ గా చెప్తున్నది. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోండి, ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్. సో బేసిక్ గా ఇక్కడ అందుకే వైల్ రాశారు చూడండి, వైల్ ద NEP గైడ్ లైన్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ algorithmic thinking early is a welcome step. అల్గారిథమిక్ థింకింగ్ ఎర్లీ స్టేజ్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది వెల్కమ్ స్టెప్, ఆహ్వానించదగ్గ పరిణామం అయినప్పటికీ, వైల్ అనే పదం వాడారు, అయినప్పటికీ ఇట్ మస్ట్ బి ఎన్షూర్డ్ దట్ ఇట్ డస్ నాట్ డీజెనరేట్. ఎన్షూర్ చేయాలి, ఏం ఎన్షూర్ చేయాలి, ఇట్ డస్ నాట్ డీజెనరేట్. డీజెనరేట్ అని అర్థం ఏంటి, వీకెండ్ చేయడం, నాశనం చేసేయడం దేన్ని, అండ్ గెట్ బాక్ డౌన్ విత్ ముండేన్ కోడింగ్ స్కిల్స్. అల్గారిథమిక్ థింకింగ్ అనేది డీజెనరేట్ అయిపోయి, వీక్ అయిపోయి, గెట్ బాగ్ డౌన్. యాక్చువల్గా బాగ్ అంటే BOG, బాగ్ అంటే ఒక మడ్ అనమాట, బాగా బురద. బురదలో మనం ఫాస్ట్గా అడుగు వేయగలుగుతామా, వేయలేం, స్లోగా వేస్తాం, భారంగా అడుగులు వేస్తాం. ఇఫ్ యు ఆర్ బాగ్ డౌన్ బై సంథింగ్, అర్థం ఏంటి, ఒక భారాన్ని మోస్తున్నట్టు. వీఆర్ బాగ్ డౌన్ బై ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నాం అనుకోండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మా నెత్తి మీద భారం అయిపోయి మేము ఏమీ చేయలేకపోతున్నాం, చాలా భారాన్ని భరిస్తున్నాం అని అర్థం. అలాగే చిన్నపిల్లల్ని బడ్డింగ్ స్టేజ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఉన్న వాళ్ళని ముండేన్ కోడింగ్ ట్రిక్స్, ముండేన్ అంటే డల్ అని అర్థం, అంత ఎక్సైటింగ్గా ఉండని ముండేన్ కోడింగ్ ట్రిక్స్తో వాళ్ళని బాక్ డౌన్ చేసి, అంటే వాళ్ళపైన భారం పెట్టేసి వాళ్ళ యొక్క థింకింగ్ ప్రాసెస్ని డిజనరేట్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే అల్గారిథమిక్ థింకింగ్ అని రాశారు, కానీ దాన్ని వేరే రకంగా అర్థం చేసుకొని కోడింగ్ అనుకుంటూ కోడింగ్ నేర్పించేసుకుంటూ వాళ్ళ యొక్క థింకింగ్ ప్రాసెస్ని డీజనరేట్ చేయకూడదు అనేది రాశారు. అందుకే ఇక్కడ ఇడియం రాశారు, ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్. సంథింగ్ దట్ లుక్స్ గుడ్ ఆర్ సింపుల్ అట్ ద ఫస్ట్ లుక్, చూడగానే సింపుల్గా అనిపిస్తుంది, కానీ డీటెయిల్స్లోకి వెళ్తే అసలు విషయం తెలుస్తుంది అనడానికి ఇది రాస్తారు. మనకి పైన చూస్తే ఏంటి, అల్గారిథమిక్ థింకింగ్ ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేయడం అనేది వెల్కమ్ స్టెప్, మంచిదే కనిపిస్తుంది, కానీ ఇఫ్ యూ గో ఇన్ టు డీటెయిల్స్, పీపుల్ ఆర్ కన్స్ట్రూయింగ్ ఇట్ యాజ్ కోడింగ్. దాన్ని కోడింగ్ కింద తీసుకొని కోడింగ్ నేర్పించేస్తున్నారు. కాబట్టి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళి మనం చూడాలి. అందుకే ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్, ఆ లోపల ఉంది అసలు విషయం అని చెప్పడానికి ఇది రాశారు. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎడిటోరియల్ అండ్ సంథింగ్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ టుడేస్ సొసైటీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, కామెంట్స్లో పెట్టండి నచ్చిందా లేదా అనేది. Thank you very much. Bye.